నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 5-6 చరణాలు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, వాక్యము మనం చూచుకున్నట్లయితే ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన ఉగ్రుడై మాట్లాడుతున్నాడని, గడ్డ కట్టించే నవ్వు ఆగిపోయిన తరువాత భయము పుట్టించే పరిశుద్ధమైన ఉగ్రత చోటు చేసుకుంది. ఆ ఉగ్రతలో ఆయన వారితో మాట్లాడుతున్నాడు. తీవ్రమైన ఉగ్రతలో పరిహాసిస్తున్నాడు. భూరాజులందరూ కూడుకున్న సమావేశాన్ని ఆయన చూస్తున్నాడు. మనము దేవునిని, ఆయన ఆజ్ఞలను, ఆయన ప్రజలను ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేద్దాం అని వారు మాట్లాడుకుంటున్నారు. అలాగా అని దేవుడే హేళనగా అంటున్నాడు. ఇదిగో మికాయేలు, నువ్వు ఒక 6 మంది దూతలను తీసుకుని వెళ్ళి భూమి మీద నా ఉగ్రతను కుమ్మరించు అంటున్నాడు దేవుడు. చూడండి, కాబట్టి ఆయన నిశ్చయతతో మాట్లాడుతున్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. సియోను అనే మాట కవిత్వ పరంగాను, ప్రవచన పరంగాను యెరూషలేము అనే పేరుకు బదులుగా వాడబడుతుంది. ఈ పేరు కీర్తనలో 38 సార్లు వాడబడినట్లుగా మనం చూస్తాం. యెరూషలేము ప్రస్తుతానికి హెబ్రీల చేతిలోనే ఉంది. అయితే అది కలకాలము వారి చేతుల్లో ఉండిపోదు. అప్పటికే సౌదీ అరేబియా, అరబులు యెరూషలేమును తిరిగి వారికి అప్పగించమని ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్ ఒక అడుగు ముందుకేసి యెరూషలేమును విడిపిస్తామని ప్రతిజ్ఞ చేసింది. అంత్య దినాల్లో క్రీస్తు విరోధి మృగము దేవుని దూషించడానికి, తిరుగుబాటు చేయడానికి యెరూషలేమును తనకు అనుకూలమైన స్థావరంగా చేసుకుంటాడు. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును అని యేసు ప్రభు చెప్పారు. భవిష్యత్తులో యెరూషలేము ఎలా ఉండబోతున్నది అనేది దేవునికి తెలిసినంత మాత్రాన యెరూషలేమును గురించి దేవుని ఉద్దేశం మారిపోదు. నా పరిశుద్ధ పర్వతం మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను అని తన నిర్ణయాన్ని మానవులకు దేవుడు తెలియజేశాడు. ఆ మాటను భూతకాలంలో జరిగిపోయినట్లుగానే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశం ప్రకారం అది జరిగిపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెరూషలేము విషయంలో దేవుడు చెప్పిన వాక్య ప్రకారం జరుగుతున్నది. కాబట్టి నీవు, నేను, మనము ఎలా జీవిస్తున్నామో ఒకసారి పరిశీలించుకొని దిద్దుబాటు చేసుకొని ఆయన రాకడకు మనం సిద్ధపాటు కావాలని కోరుకుంటూ, ఈ లోకంలో మస్టును అంటించుకోకుండా ప్రత్యేకంగా జీవించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరణాతో శులం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.